జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా చేశారు. కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎమ్మెల్యే నెరవేర్చలేదని ఆరోపించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కామ్ కు పాల్పడుతున్నారని అన్ని తెలిసినా ఎమ్మెల్యే సైలెంట్ గా ఉంటున్నారని మండిపడ్డారు. అలాగే పూడూరు ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు నిలదీశారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగానే కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా ఏదైనా ఇష్యూ అడిగితే కూడా ఇక్కడ రైతులు వడ్లు పోసారు. వడ్లు పోసిన తర్వాత చాలామంది మనకు ఫోన్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం కాబట్టి, ఏందన్నా మీరు వడ్ల కాడ జోకులు లేదు, జోకిన 3 కిలోలు అంటున్నారు బస్తాకు, ఇది ఎక్కడ న్యాయం అంటే నేను బీట్లే విజిట్ చేయడం జరిగింది. చేసినాక ఇదేం పద్ధతి అని మాట్లాడితే కూడా ఎమ్మెల్యే స్పందన లేదు. మా మిత్రులు అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు వార్డు మెంబర్ ఉన్న జంగం మలేశం కూడా ఫోన్ చేసిండు. లౌడ్ స్పీకర్ పెట్టి కూడా రైతుల ముందరనే మాట్లాడిండు. అన్న ఏంటంటే రైస్ మిల్లను దన్నుపోరు మీరు అని ఈ సమాధానం వచ్చింది. దన్నుపోరు నేనేం చేస్తా, రైస్ మిల్లను దన్నుపోరు అని. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఎలక్షన్ల కంటే ముందు అన్నీ చెప్పిండు. ఎందుకంటే ఇక్కడ పంప్ హౌస్ దగ్గర బ్రిడ్జి ఉండే రైతులకు కానీ అక్కడ పోయే విలేజ్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బ్రిడ్జి కట్టాలని చెప్పి కూడా నేను అప్పుడు చెప్తే కూడా ఎలక్షన్లలో కూడా ఆయన వాగ్దానం చేసిన కడతా అన్నాడు. దూరగుంట అక్కడ ల్యాండ్ కూడా ఉన్నది. జెయింట్ సర్వే చేసి అక్కడ బీట్ చేస్తే రైతులకు ఉపయోగపడుతుందని చెప్తే కూడా అప్పుడు ఎలక్షన్ ముందు అన్నీ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు ఊసే ఎత్తలేదు. మా ఎమ్మెల్యే గారికి అంటే ప్రజల అవసరాల రీత్యా పనిచేసుడు కాదు, ఆయన అనుచరులకు మాత్రం పనిచేసి అన్ని విధాలు సమకూర్చాలనే భావనతోటి ఉన్నాడు ఆయన. అందుకొరకే ఆ ఎమ్మెల్యేకు నిరసనగా అది చేస్తున్నాం.